హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సెల్ఫ్ లవ్లో టాపిక్ వచ్చేసి మీ గురించి మీరు ఒక 10 క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఏమనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయడం అన్నమాట. ఇక్కడ నేను రాశాను, మీకు చూపిస్తాను. ఇక్కడ 10 క్వాలిటీస్. ఫస్ట్, నేను కుకింగ్ బాగా చేస్తాను, బైక్ బాగా నడుపుతాను. తర్వాత పర్సనాలిటీ వైజ్గా మీరు అందంగా ఉన్నారా, హైట్ ఉన్నారా, ఇది కూడా రాయొచ్చు. మీరు కైండ్ హార్టెడ్, వేరే వాళ్ళ పట్ల అయ్యో పాపం అంటారు కదా. ఐ లవ్ మై సెల్ఫ్, ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం. ఐ లవ్ ద వే ఐ కేర్ మై ఫ్యామిలీ, మనం మన కుటుంబాన్ని కేర్ చేస్తాం కదా, కానీ మరి మనమే కదండి చూసుకునేది. ఐఆమ్ బ్యూటిఫుల్, మీరు అందంగా ఉంటారా, మీరు పరిగెడతారా, మీరు సింగింగ్ చేస్తారా, మీరు డాన్స్ చేస్తారా, ఏదన్నా సరే మీకు మంచి క్వాలిటీస్ ఆలోచించి నేను 10 అనుకుంటే నేను 16 రాసానండి. మీరు 50 వరకు రాయగలరు మీ గురించి, అంత మంచి క్వాలిటీ ఉందండి మీకు. ఐ లవ్ నా డ్రెస్సింగ్ సెన్స్ అంటే నాకు ఇష్టం. మా హస్బెండ్ బాగా రెడీ అవుతావు నాకన్నా, నాకు అలా లేదు అంటారు. ఐ లవ్ మై ఐడియాస్, నా థాట్స్ ఇవంటే ఈ పనిని నేను ఎలా చేయగలను, ఎలా చేస్తే ఇది వర్కౌట్ అవుతుందని థింకింగ్ నాకు ఉంటుందండి. అందుకే అది అంటే నాకు ఇష్టం. ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్, నేను ఎక్కువ దేవుడు పూజ చేయడంలో నాకు ఇష్టంగా ఉంటుంది. తర్వాత నా క్లయింట్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారండి వర్క్ పరంగా. తర్వాత సపోర్ట్ మై ఫ్యామిలీ బ్యాడ్ టైమ్స్లో కూడా, మై ఫాదర్కి కానివ్వండి, మా హస్బెండ్కి కానివ్వండి, వాళ్ళు బ్యాడ్ టైమ్స్లో కూడా నేను వాళ్ళకి ఉన్నాను. అది కూడా ఒక క్వాలిటీయే కదా. మీరంతా టైం స్పెండ్ చేశారు, మీరంత విలువైన మిమ్మల్ని వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఐ ట్రస్ట్ అండ్ వర్తీ, మీరు చాలా ఎవరైనా సరే ఇప్పుడు రామలక్ష్మి అంటే ఈ అమ్మాయి మంచిది, తినని నమ్మచ్చు, అలాగా మీరు కూడా ఉన్నారండి. వర్తీ, మై చిల్డ్రన్ లవ్ అండ్ రెస్పెక్ట్ మీ, మన పిల్లలు ఉన్నారు. మా బాబు ఉన్నాడండి, ఒక 11 years ఉంటాయి. నేను ఏదైనా కావాలన్న ముందే తను పని చేసేయడం, తనే సదిరేసాడు. ఏ అమ్మ వస్తుంది లేకండి రా, పక్కకెళ్ళని రాండు, అది ఇచ్చే ఆ ప్రేమ, అది మనకి చాలు కదండి. ఎంత క్వాలిటీ విలువైంది అది మనకు. మనం ఇతరుల గురించి ఆలోచిస్తామన్నమాట. ఇంటి ఎదురోళ్ళ గురించి కానీ, పక్కోళ్ళ గురించి కానీ, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామని, వాళ్ళకి ఇలా ఇద్దామని మనం ఆలోచిస్తాం కదా. ఇలాగా మీ క్వాలిటీస్ ఉంటాయండి. ఇవన్నీ మీరు ఒక పేపర్లో ఇలా రాసి పెట్టుకోండి, థింక్ చేయండి, కూర్చోండి. మీ గురించి మీరు, అందరు స్కూల్కి వెళ్ళిపోయాక టైం దొరుకుతుంది కదా, ప్రశాంతంగా కూర్చొని మీ గురించి ఇలా 10 క్వాలిటీస్ రాయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. ఇలా చక్కగా కలర్ఫుల్గా కలర్ పెన్స్తో రాసి ఇలా చక్కగా డెకరేట్ చేసుకోండి. డెకరేట్ చేసుకున్న దాన్ని ఒక గోడ మీద, లేకపోతే మీకు ఎక్కడ వీలు ఉంటుందో అక్కడ స్టిక్ చేయండి. మీరు ఎక్కడ ఉంటారో, చదువుకునే ప్లేసా, వంటగదిలోనా, దేవుడి రూమ్లోనా, అక్కడ స్టిక్ చేయండి. దీన్ని తెలుగులో ఉన్న రాయండి, పర్లేదు. ఒక 20 మీరు స్టార్ట్ చేస్తే కనుక 50 అన్నా వస్తాయండి. నా ఛాలెంజ్, మీ గురించి మీరు రాస్తే కానీ అంత ఇది బాగుంటుంది. ఇలా అందంగా కలర్ఫుల్గా రాసుకోండి, ఒక చోట స్టిక్ చేసుకోండి. దీనికి మించి సెల్ఫ్ ఎఫర్మేషన్ ఏదీ లేదండి. మీరు పొద్దున్న లేచి ఒక్కసారి చూసుకుంటా హా అనిపిస్తుంది. దానికి మించి సెల్ఫ్ ఎఫర్మేషన్స్, మన గురించి మనం రాసుకునే ఎఫర్మేషన్స్ కంటే ఇంకా మించింది ఏమీ లేదండి. ఇది ఒకసారి మీరు చేసి చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత రిలీఫ్గా ఉంటుందో. చేశాక ఒకసారి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.